హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీ విలేజ్ లావణ్య 4321. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది, నేనైతే కనిపించట్లేదు కదా. ఎందుకంటే నేనైతే మొబైల్లో ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళాను. ఆర్డర్ అయితే వచ్చి దాన్ని అంటే నిన్న వచ్చిందనమాట సైకిల్. మీ ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. నిన్న సైకిల్ వచ్చింది, దాన్ని మెకానిక్ షాప్ కాడిచ్చి ఫిట్ చేయించాము మొత్తము. అది బయట నుంచి వేరే అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు తెచ్చి ఇంటి దగ్గర అయితే ఇచ్చేసి వెళ్ళారనమాట. ఆ టయానికి నేనైతే ఇంటి దగ్గర లేను. మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళున్నాను అనమాట. ఇంకా పిల్లలు మామూలుగా నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, నాకు యూస్ అవుతుందని ఇలా అయితే వీడియోస్ అయితే తీస్తున్నారనమాట. చూడండి, అంటే సైకిల్ రాగానే దానికి పూజ చేయాలనేసి మా బావ వాళ్ళ ఇంట్లో అయితే పూజ అయితే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తెలిసి తెలియకుండా ఏదన్నా మిస్టేక్స్ చేస్తుంటే సారీ చెప్తున్నాను. మీరు ఇంకా దాన్ని రాంగ్ అయితే తీసుకోకండి. ఇంకా పూజ అయితే పిల్లలైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే. అంటే సగంలో వచ్చాను నేను. ఇంకోటి, అసలు సైకిల్ గురించి కొన్ని చెప్పాలి మీకు, వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి. చూడండి, చేస్తున్నాం. ఇదేనా ఇంకోటిదా? ఇలాంటిది ఇంకోటి ఎప్పుడైనా పోరా గట్టిగా కానీ రే ఇంకోటి అవసరం పోరా. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసి హ్యాపీగా నిమ్మకాయ చూపిస్తాను. ఉన్నాను కానీ సైడ్ పెట్టి తీసుకొస్తా. చూడండి, 50,000 ముట్టుకోవద్దు. చూడండి, అగ్గిపెట్టి దొరికేసింది. చూడండి, చెల్లెలు అయితే అనిపిస్తుంది. ఉంది కానీ అది ఇది ఒకటే కానీ పెట్టుకోండి. అదే చూడండి, వెళ్ళగలదు. ఎందు గాయస్ అక్కడి వాళ్ళకి చేసుకునే నటున్నాయి అది మండిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అవి యూకలు కొట్టి పెట్టుకోలేకపోతే ఎట్టవి కళ్ళకి గోల్ పెడతాను. కళ్ళకి హాత్ తీసే కళ్ళకి అదే చెట్టుందా గుర్తునుంది. ఇది నాకు తెలీదు, ఇది గురించి నాకు అర్థం చేయలేదు. చేయొచ్చు ఏదో ఒకటి. అవి 4 ఈడే పెట్టేయాలా? రే 4 ఈడే పెట్టేయాలి. పెట్టు గంటాడా
अभी बना मध्यम करके हाय गाइस आगे చూడండి బాగా మాట్లాడు क्या यार बैठ यार बेटा बे लाइक तुम्हारा लाइफ का अजी को कमेंट तुम्हारा यार बेटा रेडा अरे यार को माता करदी अब्बा इधर क्या है 30 मिनट निकालेगा ఉన్నాడమ్మా లక్కీ రత్తా లక్కీ సైకిల్ చూడండి ముందర పెట్టినా బొట్టు కూడా పెట్టాను అవి చాలా ఇంట్లో పూజ అయిపోయింది. బయట వచ్చి సైకిల్కి అయితే మొత్తం బొట్టులు అయితే పెడుతున్నారనమాట పసుపు కుంకుమతో. అసలు మా పిల్లలకి ఇన్ని తెలుసా అని అనిపించింది అనమాట. ఈ వీడియో చూస్తేనే నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చూసారా, హారతి కూడా ఇస్తున్నారనమాట. మీకు విషయం ఒకటి చెప్పాలి. ఏంటంటే అది నేను చెప్పాను కదా, సైకిల్ గురించి ఇంట్లో రచ్చ రంబోలా జరిగిందనమాట. చిన్న రచ్చ రంబోలా కాదు అది. ఎందుకంటే మా ఊరు నుంచి ఇప్పుడు పాప స్కూల్కి వెళ్ళడానికి ఒక 6-7 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అంత దూరం వెళ్ళాలి 6th క్లాస్కి. ఇక పాపనైతే వద్దు నాన్న, మన ఊరు పక్కన అంటే రైట్ సైడ్ దగ్గర జాయిన్ అవ్వు అనేసి అని చెప్తా ఉన్నారనమాట. మా పాపను కొని లేదు రోడ్డుకే వెళ్తాను, నేను అక్కడే చదువుకుంటాను ఆ స్కూల్లోనే అనేసి అనింది. ఎందుకంటే లక్కీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మా బావ కొడుకు అభి, వీళ్ళందరూ అక్కడే జాయిన్ అవుతున్నారనమాట. నేను మాత్రం ఇక్కడ ఎందుకు నాన్న, నేను అక్కడే వెళ్ళి చదువుకుంటాను, వాళ్ళు కూడా వెళ్ళి వస్తాను అనేసి పాప అనమాట. మా వారేంటంటే పాప అంత దూరము సైకిల్లో వెళ్ళి రావడం కష్టము, అంత దూరము తొక్కొని వెళ్ళి మళ్ళీ రావాలంటే కాళ్ళు నొప్పులు వస్తాయి అనేసి నా ఆలోచించి వద్దు అని చెప్పాడు. కానీ పాప అస్సలు వినలేదన్నమాట. అసలు ఒప్పుకోనే లేదు. ఒక 2 రోజులు 3 రోజులు అయితే ఇంట్లో అదే టాపిక్ నడిచిందనమాట. వాళ్ళ డాడీ వద్దు నాన్న అని చెప్పడం, లేదు నేను అదే స్కూల్కి వెళ్తానని చెప్పడం, ఇలా గోల చేసింది లక్కీ. ఇక నీ ఇష్టమ్మా అనేసి అన్నారు. అందరూ సైకిల్లో పోతున్నారు కదా, ఒకవేళ నాకు కాళ్ళ నొప్పులు అలా ఇలా వస్తే అంటే సైకిల్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళు అడ్జస్ట్మెంట్లు చేసుకొని పోతూ ఉంటారనమాట స్కూల్కి. అలా నేను అడ్జస్ట్ చేసుకొని పోతాను డాడీ అని అయితే లక్కీ అయితే వాళ్ళ డాడీని మొత్తానికి ఒప్పించిందనమాట. ఒప్పించిన తర్వాత సరే ఇంక జాయిన్ చేసాము, తీసుకెళ్ళి స్కూల్ దగ్గర అయితే జాయిన్ చేసాం అనమాట. జాయిన్ చేసాము. పాప అయితే ఒక 2-3 డేస్ అయితే 2-3 డేస్ కాదు 1 వీక్ వరకు వాళ్ళ ఫ్రెండ్స్ సైకిల్లో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళి వచ్చింది. ఏం నాన్న నీకు ఓకేనా, నువ్వు సైకిల్ తీసిమంటే తీసిస్తాము, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళేసి రావాలి అని అయితే చెప్పారు. నేను చెప్పాను. ఇక మొత్తానికైతే పాపకైతే ఫ్లిప్కార్ట్లో అయితే సైకిల్ అయితే ఇది బుక్ చేసాం అనమాట. ఎలా వస్తుందో ఏమో అనేసి ఒక చిన్న థాట్ ఉండేది నాకైతే. అంటే నేను మామూలుగా అయితే మీషోలోనే బుక్ చేసుకునేదాన్ని ఏదన్నా కావాలన్నా అలా. ఇప్పుడు ఏంటంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసింది కరెక్ట్గా వస్తుందో లేదో, అది కాకుండా ఇది చాలా రోజులు యూస్ఫుల్ అవ్వాలి కదా అని చిన్న డౌట్ ఉండే. ఇంకా బయట తీద్దామంటే చాలా అంటే చాలా కాస్ట్ చెప్పేస్తున్నారు.
ఫ్లిప్కార్ట్లో ఏంటంటే తక్కువగా ఉంటుంది, క్వాలిటీ తక్కువేమో అనేసి అనుకొని కొంచెం భయమేసింది. మొత్తానికి బాగానే వచ్చిందనమాట సైకిలు. మా పాపకి బాగా నచ్చింది. ఇంకా మాకందరికి కూడా చాలా తక్కువ కాస్ట్కి ఇంత సైకిల్ రావడం అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే మేము ఇక్కడ అడిగిన దాని కాస్ట్కి ఫ్లిప్కార్ట్లో కాస్ట్కి ఒక 3000 చేంజ్ అయితే తగ్గింది. చేయలేదు వాడు, ఎందుకు వద్దన్నాడో వాడిని అడగను. చేతో ఎట్రా రా. వాడు సైకిల్ ఎందుకు వద్దన్నాడంటే ఇద్దరికైతే ఒకేసారి బుక్ చేద్దాము, వీడు సైకిల్ నేర్చుకుంటాడు అనేసి అనుకున్నాను. కానీ వాడు ఎందుకు వద్దన్నాడంటే లక్కీ సైకిల్ ఫస్ట్ బుక్ చేయండి మా అన్నాడు. అక్క మీద ప్రేమతో ఎంత బాగా చెప్తున్నాడో బిడ్డ అనేసి అనుకున్నాను. తీరా చూసే ఏంటంటే సంగతి, లక్కీ సైకిల్ తెచ్చిన కొన్ని రోజులకి పాతదైపోద్ది కదా, అప్పుడు బుక్ చేయమా, అప్పుడు నాది కొత్త సైకిల్ అనేసి అంటా అన్నాడు అనమాట. ఆ ప్లాన్తో వద్దనేసాడనమాట. నాకు కొంచెం బడ్జెట్ గ్యాప్ వస్తుందనేసి నేను ఓకే అనుకున్నాను. థ్యాంక్స్ రా బాబు అనుకొని మనసులో ఓకే నాయన అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే వాడికి దెబ్బ వేరే తగిలింది కదా, మళ్ళీ తెచ్చుకుంటాడు అంట తగ్గినాక. ఇది ఇంకా లక్కీ సైకిల్ విషయానికి వస్తే నేను చూశాను కాబట్టి, మేము తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా సైకిల్ తీసుకోవాలంటే ఫ్లిప్కార్ట్లో అయితే వ్యూస్ చూసి తీసుకోండి. ఈ సైకిల్ అయితే నాకైతే బాగా వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని అయితే చూస్తూ ఉన్నట్టయితే అదే అండి మీ విలేజ్ లావణ్య 4321 ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలేజ్ లావణ్య అని, ఓకేనా. ఇంకోటి ఏంటంటే లైక్ అండ్ షేర్ అయితే మర్చిపోకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక మరిన్ని అంటే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను, ఓకేనా. అంతవరకు మరి బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం, ఓకేనా.